మరికొన్ని సంఘాలు ఎంఆర్పిఎస్ సంఘాలు కూడా వర్గీకరణ కోసం పోరాడుతున్నటువంటి సందర్భం. మరి అదే విధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో జెండాలు వేరవ్వచ్చు కానీ మా ఎజెండా మాత్రం ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు ఎస్సీ వర్గీకరణ అందించడం అంతిమ లక్ష్యంగా ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి కృష్ణ మాదిగలతో పాటు. మరి మాదిగలకు ఆదర్శప్రాయమైనటువంటి కృష్ణ మాదిగను ఒక తలాతోకలేనటువంటి ఒక వ్యక్తి విమర్శలకు గురి చేసి మహాసేన రాజేష్ అనేవాడు అన్ని పార్టీలో కండువాలు కప్పించుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైతే ఒక సామాజిక వర్గానికి బలమైనటువంటి నాయకుడు ఉన్నాడో కృష్ణ మాదిగని తిడితే నేను హైలైట్ అవుతాను, సోషల్ మీడియాలో హల్చల్ అవ్వచ్చని ఒక రాజకీయ స్వార్థం కోసం కృష్ణ మాదిగ మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మహాసేన రాజేష్కి ఒకటే చెప్తున్నాం, మాదిగల జోలికి కానీ మాదిగలకు ఆరాధ్య దైవం లాంటి మేము భావిస్తున్నటువంటి మా మందకృష్ణన్న జోలికి కానీ వస్తే మాకు గేదెలను నరకడం నిన్ను నరకడం పెద్ద తేడా ఏమీ కాదు. ఒక దెబ్బతోటి తల నరికి దమ్మున్నటువంటి మాదిగల సత్తా చూడాలని అనుకుంటే ఒక్కసారి విమర్శించు మాదిగల సత్తాయే కాదని చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం ఈ రాష్ట్రంలో అసువులు బాసినటువంటి మాదిగలు దాదాపుగా 15 మంది మాదిగలు అసువులు బాశారు. కేవలం ఒకే సామాజిక వర్గం 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ఫలాలను మాదిగలకు దక్కనివ్వకుండా అడ్డుకుంటూ ఉంది. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల వల్ల ఈవేళ మేము చెప్తున్నాం. ప్రతి మాల సోదరులు మాత్రం కాదు, ఇది ఖచ్చితంగా గమనించుకోవాలి. మాల మాదిగల మధ్యన చిచ్చు పెట్టి మీ పబ్బం గడుపుకోవాలన్న నాయకులకు మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకుని ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టండి. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. దళితులకు అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ సమస్యల మీద కలిసి పోరాడడానికి మీరు సిద్ధమైతే మీతో కలిసి పోరాడడానికి ఎంఆర్పిఎస్ఎస్ మాదిగలందరూ కూడా సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నిన్న కాక మొన్న దీపావళి రోజున కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నా సొంత పట్టణంలో మాల మాదిగ రెల్లీలను కాపులు మన్నపేట నుంచి తీసుకెళ్లి పక్క ఊర్లో 7 గ్రామాల్లో ఒక గుడి దగ్గర కట్టేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆ గ్రామంలో జరిగింది. కాకపోతే నేను ఆ వేళ ఆ మీటింగ్కి నేను అటెండ్ అవ్వాలి, ఆ ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వాలి, స్టేషన్ దగ్గరికి నేను వెళ్ళాలి. కానీ రాష్ట్ర పర్యటనలో భాగంగా నేను కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా నేను లేను కాబట్టి అక్కడ ఉన్నటువంటి నా తమ్ముళ్ళు మాల మాదిగ రెల్లి అందరూ ఒకే ముక్తకంఠంతో దళితుల జోలికి వస్తే కబడ్దారని తాట చేస్తామని చెప్పేసి 8 మంది మీద ఎఫ్ఐఆర్ ఇచ్చినటువంటి ఘటన నా మండపేట గ్రామంలో జరిగిందని చెప్పేసి రాజేష్ మహాసేన ఒక్కడి గుర్తుపెట్టుకో, దళితుల్ని విభజించి పాలించాలనుకుంటే నష్టపోయేది మాలలు మాత్రమే, మాదిగలు కాదు. మాదిగలకు యుద్ధం చేయడము తెలుసు, కత్తి పట్టుకోవడం తెలుసు, ఉద్యమం చేయడం తెలుసు. రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము ఇలా రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము కంట్రోల్లో ఉన్నాం తప్ప రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ని 5 నిమిషాల పక్కన పెడితే మీరు మేము తేల్చుకోవచ్చు అన్నావు కదా, రాను వేసేటో చెప్తావో చెప్పు. మేము కాకినాడ నుంచి బయలుదేరుతాం, నీ కాకినాడ రమ్మంటే మీ కాకినాడకు వస్తాం. నువ్వా నేనా తేల్చుకున్నారా? మాదిగలకి మాలలకే కాదు, రాజేష్ మహాసేనకి బొంగ సంజయ్ మాదికి సవాలు ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అదే విధంగా కాకినాడలో జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఒక రాజపూడి గ్రామంలో దీపావళి రోజున గొల్లల కాపులు కలిపి మరి మాదిగల్ని ఆడ మగ తేడా లేకుండా చిన్నపిల్లలతో సహా అందరినీ కొట్టినటువంటి ఘటన ఇక్కడికి ఇంకా కలిసి వేస్తూ ఉంది. నేను ఈ పర్యటనలో ఉన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే మండపేట సమస్య మీద కానీ రాజపూడి సమస్య మీద కానీ తక్షణమే ఉద్యమం చేపడతాం. అక్కడ ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే మాల మాదిగ రెల్లీలకు అన్యాయం చేయాలని చూస్తే ఏ పార్టీనైనా సరే భూస్థాపితం చేస్తాం. కాబట్టి ఏ పార్టీకి మేము బాధితులు కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ నా తమ్ముడు జయరాజు, అదే విధంగా జాన్మార్క్, అదే విధంగా అక్కడ
రెల్లి సంఘానికి సంబంధించిన కొంతమంది అన్నలు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా అక్కడ ఏ బిడ్డకైతే అన్యాయం జరిగిందో, మాలామాదిగ రెల్లికి అన్యాయం జరిగిందో న్యాయం జరిగేటంత వరకు దళిత సంఘాలు అన్ని ఏకదాటి మీదకి వచ్చి పోరాడతామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా సరే మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టాలనుకున్న వాళ్ళు ఒక్కటే గమనించుకోండి. నిన్న మెండపట్లో జరిగిన ఘటన, మాదిగ రెల్లి రోడ్డు ఎక్కితే తక్షణమే కమిషన్ ఎంక్వైరీ లేకుండా 8 మందిని తీసుకొచ్చి లోపడేసినటువంటి ఘటన మన మండపేటలో జరిగింది. అదే ఐక్యమత్యంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ రెల్లి అదే ఐక్యమత్యంతో ఉన్న సమస్యల మీద పోరాడి మన జోలికి ఎవడన్నా అగ్రవర్ణాలు మన మీద అన్యాయంగా దండేస్తే ఖచ్చితంగా తిరుగుబాటుకు మేమందరం సిద్ధం. మీలో నిజంగా అంబేద్కర్ భావజాలం ఉంటే మీరు అందరూ సిద్ధంగా ఉండండి మాల నాయకులని చెప్పేసి నేను ఈ సమావేశంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే విధంగా మరి ఇక్కడ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కావాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలంటే ఒక మాల పోరాటం చేస్తానో, ఒక మాదిగ పోరాటం చేస్తానో, ఒక రెడ్డి పోరాటం చేస్తానో అవ్వదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగ రెల్లి ఈ ఉపకులాలు 59 ఉపకులాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల మీద కూడా పోరాటం చేయవలసినటువంటి బాధ్యత ఈ దళితుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి నా తమ్ముళ్ళకి నిరుత్సాహపరిచారు అంటున్నారు. మన